అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మరోసారి భారత్ టార్గెట్ గా మాట్లాడారు. యాపిల్ సంస్థ భారత్ లో తమ ఐఫోన్ల తయారీని ఇబ్బడి ముబ్బడిగా పెంచేయటాన్ని తప్పుపట్టారు ట్రంప్. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడానన్న ట్రంప్, ఇండియాలో గత ఏడాది 60% తమ ఉత్పత్తులను యాపిల్ పెంచడం తనకు నచ్చలేదన్నారు. టీమ్ కుక్స్ ఆలోచనలు అమెరికాకు ఉపయోగపడేలా ఉండాలన్న ట్రంప్, భారత్ తన సంగతి తాను చూసుకోగలదని చెప్పారు. అంతేకాకుండా భారత్ లో టారిఫ్స్ చాలా ఎక్కువగా ఉంటాయని, అమెరికా తన వస్తువులను ఇండియాలో అమ్ముకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. కోవిడ్ సంక్షోభం తర్వాత చైనాలో తమ ఉత్పాదనలు తగ్గించిన యాపిల్ అందుకు బదులుగా టాటా గ్రూప్ కి చెందిన ఫాక్స్కాన్ కంపెనీకి యాపిల్ ఫోన్స్ అసెంబ్లింగ్ పనులను అప్పగించింది. అయితే దీనిపైనే డొనాల్డ్ ట్రంప్ టీమ్ కుక్ ను హెచ్చరించినట్లు చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను యాపిల్ సంస్థ కొట్టిపారేసింది. ట్రంప్ ఏం చేసినా భారత్ ను విడిచి వచ్చేది లేదని తెలిపింది. ట్రంప్ ఎన్ని చెప్పినా ఇండియాను వదలమన్నారు. ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశంలో విస్తరించాలని యాపిల్ నిర్ణయిస్తే వారికి గణనీయమైన విలువ ఉంటుందని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని యాపిల్ వర్గాలు తెలిపాయి. భారతదేశం స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో ఉత్పత్తి చేయడం వల్ల కలిగే విలువను కంపెనీలు గుర్తిస్తే వారికి బెనిఫిట్స్ కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ట్రంప్ చెప్పిన దాని ఆధారంగా తమ భారతదేశ పెట్టుబడి ప్రణాళికలను మార్చాలని తమకు ఎటువంటి ప్రణాళిక లేదని యాపిల్ వర్గాలు తెలిపాయి. దేశంలో ప్రధాన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని కంపెనీ అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను యాపిల్ బ్లాస్ట్ టీమ్ కుక్ లైట్ తీసుకున్నారు. భారతదేశంలో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు మంచిదనే తయారీ వ్యవస్థ ఉంది. జూన్ త్రైమాసికం నుండి యుఎస్ లో అమ్ముడైన ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారు చేశారని, ఎవరైనా దీనిని అంగీకరించాలని ఆ వర్గాలు తెలిపాయి. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India, we're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest and now they're saying no tariff. But I said to Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. We want you to build here, and they're going to be upping their production in the United States. Apple. So Apple's already in for $500 billion, but they're going to be upping their production. And we have Apple, as you know, it's coming in. And I had రైట్, ఇక ఇటు భారత్ లోనైతే యాపిల్ తయారీ ఉత్పత్తులు వద్దన్నారు ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విషయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనలో భాగంగా నిన్న ఆయన ఖతార్లో యాపిల్ కంపెనీకి ఒక కీలక సూచన చేయడం జరిగింది. భారత్లో ఇప్పటికే ఇటు యాపిల్ ప్రొడక్షన్ను విస్తరిస్తామని చెప్పి కూడా ఇప్పటికే యాపిల్ ప్రకటించింది. అయినప్పటికీ భారతదేశంలో యాపిల్ యొక్క విస్తరణను అడ్డుకునేందుకు ట్రంప్ మరోసారి నిన్న కుట్రకు తెరలేపారని చెప్పి కూడా దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యాపిల్ సీఈఓ టీమ్ కుక్తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యి ఇండియాలో తమ విస్తరణను ఇప్పుడు మానుకోవాలని చెప్పి కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తూ ఉంది ప్రపంచ దేశాల్లో, ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో
ఈ పరిణామాల నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలలో కావచ్చు, ట్రంప్ వివాదాస్పదంగా కొన్ని ట్వీట్లు కానివచ్చు, కొన్ని వ్యాఖ్యలు కానివచ్చు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవన్నీ కూడా అసలు అగ్రరాజ్యానికి చెందినటువంటి అధిపతి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా ముఖ్యంగా భారతదేశం అయితే తీవ్రంగా దాన్ని పరిగణిస్తూ వస్తుంది. ముఖ్యంగా కశ్మీర్ అంశంలో కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా భారతదేశం ఖండించిన పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. ఎవరి మధ్యవర్తిత్వం కశ్మీర్లో అవసరం లేదని భారతదేశం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇవన్నిటి పరిణామాల నేపథ్యంలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. దీన్ని అడ్డుకునేందుకు ట్రంప్ మరొక ఎత్తుగడ వేశాడని చెప్పి కూడా నిన్న ప్రపంచ దేశాలు కానివచ్చు, భారతదేశం కావచ్చు తీవ్రంగా ఆక్షేపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే చైనా నుండి యాపిల్ యొక్క ప్రొడక్షన్ను అక్కడి నుంచి తగ్గించి భారత్లో దాన్ని విస్తరించాలని చెప్పేసి యాపిల్ కంపెనీ కొన్ని ప్రణాళికలు వేసుకోవడం జరిగింది. అయితే ఆ ప్రణాళికల్లో భాగంగా యాపిల్ కంపెనీ వచ్చే ఏడాది చివరికల్లా ప్రపంచంలో అత్యధికంగా ఐఫోన్లు ఉత్పత్తి అయ్యే దేశంగా భారతదేశం ఉండబోతా ఉంది అని చెప్పి ఏదైతే ఇప్పటికే యాపిల్ కంపెనీ భావిస్తూ ఉందో, ఈ నేపథ్యంలోనే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద దుమారాన్ని రేపడం జరిగింది. ముఖ్యంగా భారత్లో ఇప్పటికే సుంకాలు అత్యధికంగా అమెరికా ప్రొడక్ట్స్ పై ఎక్కువగా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే యాపిల్ విస్తరణను ఇప్పుడు చేయకూడదని చెప్పేసి కూడా ఆయన యాపిల్ కంపెనీకి సూచించినా కూడా యాపిల్ కంపెనీ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గుతున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఖచ్చితంగా మేము అనుకున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రణాళిక అదేవిధంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి కూడా యాపిల్ కంపెనీ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే నిన్న ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు యాపిల్ కంపెనీ అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ ఇప్పటికీ ఏదైతే చైనా నుంచి అమెరికాకు మారుస్తామో అని చెప్పి కూడా ఏదైతే వాళ్ళు వ్యాఖ్యానించారో అదే మాటకు కట్టుబడి ఉన్నాము. ఖచ్చితంగా భారతదేశంలో యాపిల్ తయారీ ఏదైతే ఉంటుందో మేము అనుకున్న విధంగానే ఖచ్చితంగా యాపిల్ విస్తరణ ఉంటుంది అని చెప్పి కూడా యాపిల్ కంపెనీ ప్రకటించడంతో సో ప్రస్తుతం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సో యాపిల్ అయితే ఒక కౌంటర్ ఇచ్చినట్టుగా కూడా వ్యాఖ్యలను మనం చూడొచ్చు. ఎందుకంటే యాపిల్ కంపెనీకి ముఖ్యంగా భారతదేశంలో అత్యధిక మార్కెట్ ఉన్నటువంటి అమెరికా తర్వాత అత్యధిక మార్కెట్ ఉన్నటువంటి దేశం ఇటు భారతదేశంగా ఉంటుంది. ముఖ్యంగా అమెరికాలో దాని యొక్క ప్రొడక్షన్ను చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ప్రొడక్షన్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా స్వయంగా యాపిల్ కంపెనీ ప్రకటించింది. భారతదేశం అయితే అన్ని విధాల వాళ్ళ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అసెంబ్లింగ్ కావచ్చు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా యాపిల్ కూడా గతంలో ప్రకటించడం జరిగింది. అదే మాటకు ప్రస్తుతం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి కీలక కంపెనీలు ఇటు టాటా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు ఏదైతే యాపిల్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఇప్పటికే నిమగ్నమై ఉన్నాయి. యాపిల్ ప్రొడక్ట్స్ వాటిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ చూసుకున్నట్టయితే తెలంగాణలో యాపిల్ ఎయిర్ పాడ్స్ కూడా ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇప్పటికే ఇక్కడ నుంచి ఉత్పత్తులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారతదేశం యాపిల్ ప్రొడక్ట్స్కు మరింత చేయూతనిచ్చేందుకు మరింత అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం కూడా భావిస్తుంది. మేక్ ఇన్ ఇండియా నినాదం ఏదైతే ఉందో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నినాదం ఖచ్చితంగా యాపిల్ ప్రొడక్ట్స్ భారతదేశంలో తయారు కావడం వల్ల మేక్ ఇన్ ఇండియాకు కూడా ఊతమిచ్చినట్టుగా కూడా ఉంటుందని చెప్పి కూడా భారత ప్రభుత్వం కూడా భావిస్తుంది. సో తాజాగా యాపిల్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో సో ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఖచ్చితంగా ఇది మింగుడు పడని అంశం. ఎందుకంటే ట్రంప్ చెప్పినా కూడా యాపిల్ కంపెనీ ఖచ్చితంగా మేము భారత్ను వదలబోమన్నట్టుగా కూడా ప్రకటన అయితే చేసింది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు కావచ్చు ఖచ్చితంగా తమకు అనుకూలిస్తాయని చెప్పేసి కూడా ఇప్పటికే యాపిల్ భావిస్తూ ఉంది. ఈ తరుణంలోనే భారతదేశంలో ఖచ్చితంగా తమ విస్తరణకు ఇదే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు రాజకీయ అనిశ్చితులు కావచ్చు ఈ నేపథ్యంలో చైనా నుంచి తమ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ను కొద్దిగా తగ్గించుకోవాలని రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే యాపిల్ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చైనాకు ఆల్టర్నేట్గా భారతదేశాన్ని యాపిల్ కంపెనీ ఎంచుకుంది. సో భారతదేశంలోనే తమ తదుపరి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఫ్యూచర్లో ఎక్కువగా ప్రపంచ దేశాలకు ఉత్పత్తి అయ్యే యాపిల్ ప్రొడక్ట్స్ మెజారిటీ ఫోన్లు కానివచ్చు, ఎయిర్ పాడ్స్ కానివచ్చు ఇవన్నీ కూడా భారతదేశం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికను యాపిల్ కంపెనీ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే నిన్న తాజాగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు సో ఈ నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలు తర్వాత యాపిల్ కంపెనీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఇటు భారత ప్రభుత్వంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది కూడా
అంటే ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే ట్రంప్ ఇట్లా వ్యాఖ్యలు చేయడం పట్ల యాపిల్ వెనక్కి తగ్గుతుందా, ఏం చేయబోతా ఉంది అని చూసినప్పటికీ మాత్రం యాపిల్ కంపెనీ మాత్రం ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ఏదైతే గతంలో ఏదైతే ప్రకటించామో ఆ ప్రకటనకు కట్టుబడి భారతదేశంలో యాపిల్ కంపెనీని మరింత విస్తరిస్తాము, ఇక్కడ ప్రొడక్షన్ కానివచ్చు, ఇక్కడ ఉత్పత్తులను కానివచ్చు మరింత పెంచుతామని చెప్పి ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో, సో ఈ ప్రకటన ఖచ్చితంగా భారతదేశం అయితే స్వాగతిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు యాపిల్ కంపెనీ కూడా మరింత ఉత్పత్తులను పెంచేందుకు ఖచ్చితంగా భారత్ మార్కెట్ తమకు సహకరిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే రాజు, అసలు ట్రంప్ భారత్ ను టార్గెట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? ట్రంప్ ఇటీవల మనం చూస్తూ ఉన్నాము, గత కొద్ది కాలంగా కూడా ముఖ్యంగా భారత్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఏదైతే ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఆయన కొన్ని కీలకంగా ఒక పెద్దన్నలాగా వ్యవహరించేందుకు కొన్ని వివాదాస్పద ట్వీట్లు కూడా చేయడం జరిగింది. భారత్ అదేవిధంగా పాక్ మధ్యలో నేను యుద్ధం ఆపిస్తానని చెప్పేసి కూడా ఏదైతే ట్రంప్ వ్యాఖ్యలు చేయడం జరిగిందో, అదేవిధంగా ఈ రెండు దేశాల మధ్య అవసరమైతే నేను పిఓకే విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పి కూడా ట్రంప్ అయితే వ్యాఖ్యానించడం జరిగిందో, ఈ వ్యాఖ్యలన్నీ కూడా ముఖ్యంగా భారతదేశానికి మింగును పడలేదు. ఎందుకంటే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల భారత ప్రభుత్వం ముఖ్యంగా ఇది ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్రంగా దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. పిఓకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు అని చెప్పి కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా ఇటు పాకిస్తాన్తో కావచ్చు, ఇటు ఇండియాతో కావచ్చు, తమ యొక్క అగ్రరాజ్యం కావచ్చు, వాళ్ళ అనుకూలతల దృష్ట్యా ఆ రెండు దేశాలను కూడా వాళ్ళు ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకు పాకిస్తాన్తో అవసరం ఉంది, అదేవిధంగా భారత్తో అవసరం ఉంది. కాబట్టి ఈ రెండు దేశాలను కూడా ఎక్కడా కూడా నొప్పియకుండా కూడా మేము మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పేసి కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తా ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా భారత్తో గాడిన కట్టడం ఏదైతే ఉందో, భారతదేశం ఇప్పటికే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో అమెరికాపై దాడి చేసినటువంటి బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్లో శిక్షణ పొందాడు, పాకిస్తాన్లోనే ఆయన హతమయ్యారు. అయినప్పటికీ అమెరికా మాత్రం బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ పాకిస్తాన్ వెనకేసుకు రావడం ఏదైతే ఉందో, సో దీన్ని భారతదేశంతో పాటు ఇతర భారత్కు మద్దతున్న దేశాలు కూడా విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి వివాదాస్పద కామెంట్లు చేసినటువంటి ట్వీట్లు చేసినటువంటి అగ్రరాజ్య అధిపతిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తాజాగా నిన్న చేసినటువంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఖతర్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో యాపిల్ ఉత్పత్తులకు ఇప్పుడు విస్తరించవలసిన అవసరం లేదు అని చెప్పేసి యాపిల్ కంపెనీకి సూచించడం ఏదైతే ఉందో, సో ఇది ఖచ్చితంగా భారత్ పట్ల వివక్ష చూపిస్తున్నారనే దానికి ఒక అర్థం పడుతుందని చెప్పేసి కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే యాపిల్ అయితే డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పటికీ కూడా భారత్లో ఖచ్చితంగా యాపిల్ విస్తరణ కొనసాగుతుందని చెప్పేసి కూడా కంపెనీ కూడా చెప్పడం ఇక్కడ కీలకంగా మారిన అంశంగా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.